అంటే సరే అది తెలిసా తెలియక యాదృచ్ఛికమా, ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు నిప్పులేందా పొగరాదా, మొత్తానికైతే ఒక చర్చకి అయితే తెరలేచింది. మన ఇష్టాలతో సంబంధం లేకుండా చర్చ పూర్తి స్థాయి పులి స్టాప్ పడుతుందా, కేవలం కామాలతోనే అది నడుస్తుంటుందా 29 వరకు అనేటువంటిది అయితే ఇది కొంత ఈ చర్చ అటు ఎవరికైనా ఇబ్బంది కలిగించే అంశమే, కొంత గందరగోళానికి గురి చేసే అంశం. కానీ గ్రౌండ్ రియాలిటీ ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టు అది కూడా ఫ్యాక్టే కనపడుతుంది. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే. చర్చలో పాల్గొంటున్న రఘురామ్ గారికి, పురుషోత్తమ రెడ్డి గారికి, బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. యాక్చువల్గా ఇది చర్చనీయాంశం కాదండి. ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు ఎనలిస్ట్ కాబట్టి 29 ఎలక్షన్కి ఎన్విరాన్మెంట్ ఇప్పుడు ఫోర్కాస్ట్ చేశారు. కాకపోతే కూటమి ప్రభుత్వం తాలూకా ప్రాధాన్యాలు వేరండి. ఇమీడియట్గా ఇప్పుడు చూడండి, ఈ 2 రోజుల నుంచి ఇది తెర మీదకి తెచ్చాక ఆంధ్ర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కానీ, లేదంటే తీసుకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అద్భుతమైన పాలసీలు కానీ ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. అంటే నేను దీని వెనక ఒక కుట్ర కోణాన్ని నేను చూస్తున్నానండి. ఎందుకంటే కూటమి ఏర్పడక ముందున్నప్పటి నుంచి కూడా కొన్ని పార్టీలు వీళ్ళు కలవకూడదు అని అనేక రకమైన కుట్రలు చేసినప్పటికీ కూటమి ఫార్మ్ అయింది, అధికారం చేజిక్కించుకుంది, అధికార మదంతో విర్రవీగినటువంటి ప్రభుత్వాన్ని గద్దె దించింది. సో ఇప్పుడు వాళ్ళకి ఒక సఫికేషన్, హార్ట్ బర్నింగ్, కడుపులో మంట అన్నీ ప్రారంభమయ్యి ఎక్కడ ఏ అవకాశం దొరుకుతుందో దీన్ని టార్నిష్ చేయాలి, దీనికి మీద మరకంటించాలన్న ఉద్దేశంతో చేస్తున్నదేమో నాకు అనుమానం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈ అంశం కాదండి ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ చూడండి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాబ్లంను అద్భుతంగా సాల్వ్ చేశారు ప్రధాని మోడీ గారు. మధ్యలో ఇంటర్ఫియర్ అవుతున్నా సార్. ఇప్పుడు ప్రకటన ఈ విషయాలు ప్రస్తావించింది, ఒక టీడీపీ ఎమ్మెల్యే దాన్ని బలపరిచింది, ఒక మాజీ ఎమ్మెల్యే తప్పేంటి అని బలపరిచింది ఒక మాజీ ఎమ్మెల్యే. ఇక్కడ సరే మీరన్నట్టు వాళ్ళ కుట్రకి ఆజ్యం పోసారా అంటే వీళ్ళే అవకాశం కల్పించారా, వీళ్ళే దాన్ని చేశారా, అది వేరే సంగతి. కానీ ఇక్కడ ప్రస్తావించింది ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, నాకు గుర్తున్నంత వరకు పురుషోత్తమ రెడ్డి గారు మీరు సరి చేయాలి, ఒక మాజీ ఎమ్మెల్యే సమర్థించాడు. పొలిట్ బ్యూరో మెంబర్ సారీ. ఇప్పుడు నేను అంటుంది అది ఎవరు చేసినా, తెలుగుదేశం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే చేసినా, లేదంటే జనసేన పార్టీలోంచి అధికార ప్రతినిధులు ఏ కామెంట్ చేసినా, బీజేపీ నుంచి ఏ నాయకులు మాట్లాడినా కూటమి తాలూకా ప్రాధాన్యత, ఈ రాష్ట్ర ప్రాధాన్యతలు దృష్టిలో ఉంచుకోవాలని చెప్పడం నా ఉద్దేశం శ్రీనివాస్ గారు. షూర్. ఎందుకంటే ఇంకా పూర్తిగా జరిగిపోలేదు ప్రాసెస్. ఇప్పుడే బిగిన్ అయింది, ఇనిషియేట్ అయింది. డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది ఇప్పుడిప్పుడే బిగిన్ అయింది, ఇది మర్చిపోకూడదు. అలాగే శత్రువు కూడా కాశ్మీరలాగా కాచు కూర్చుంటాడు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూటమి కంఫర్ట్ జోన్లోకి వెళ్ళలేదు, ఇంకా సాధించవలసింది చాలా ఉంది ఈ రాష్ట్రానికి. ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది 5 సంవత్సరాలు. ఈ రాష్ట్రం ఇండస్ట్రియలైజ్గా పరిగెత్తించవలసిన అవసరం ఉంది, ఇరిగేషన్ ఫెసిలిటీస్ పరిగెత్తించవలసిన అవసరం ఉంది, యాగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ని అత్యధికంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ అవసరాలు, ఈ ప్రాధాన్యాలు ఇవన్నీ ఇంపార్టెంట్ తప్ప ఇవి అయితే ఈ అంశాన్ని మేము అంతగా పట్టించుకోవట్లేదండి. కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు పర్ఫెక్ట్ సింక్ లో ఉన్నారు, స్ట్రైట్ లైన్ లో ఉన్నారు. ఎవరు ఎన్ని అనుకున్నా, ఏ పార్టీ నాయకులు అనుకున్నా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెయ్యాలనే మార్గంలోనే వెళ్తున్నారు. కాబట్టి కరెక్టే. నేనేమంటున్నా అంటే మీరు ఎవరికోపోతే మీరు కొద్దిగా కంఫర్ట్ జోన్లో ఉన్నారు. జనసేన వాళ్ళే కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టుంది. ఎందుకంటే సోనియా గాంధీ చేసిన తప్పు చంద్రబాబు చేయొద్దని క్యాడర్ నుంచి ఏమన్నా ప్రెజర్ ఉందా, లేకుంటే క్యాడర్ నుంచి ఏమైనా ఒత్తిడి ఉందా? ఎందుకంటే ఆ జరిగిన నష్టం ఒక ప్రాక్టికల్ ఉదాహరణగా దేశ రాజకీయాల్లో ఒకటి కనపడుతుంది. కాబట్టి వాళ్ళు కంఫర్ట్ జోన్లో ఏమన్నా లేరా, అందుకనే ఆ సఫకేషన్ నుంచి ఈ మాటలు ఏమైనా బయటకు వస్తున్నాయా అని ఒక అనుమానం మాలాంటి జర్నలిస్టులకు కానీ, పురుషోత్తమ రెడ్డి గారు లాంటి విశ్లేషకులకు కానీ వచ్చే అవకాశం అయితే ఉందా లేదా?
లేదు శ్రీనివాస్ గారు, అది కరెక్ట్ కాదు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, జనసేన కంఫర్ట్ జోన్లో ఉంది అని. అది కరెక్ట్ కాదండి. జనసేన నిరంతరం ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి వర్రీ అవుతుంటుంది. మా అధినాయకుడు ఎప్పుడు కూడా నాకు పదవులు ముఖ్యం కాదు, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఇంపార్టెంట్ అని 100 సార్లు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇప్పుడిప్పుడే పరుగులు పెడుతుంది. సో కంఫర్ట్ జోన్లో లేదండి జనసేన కానీ, మా అధినేత కానీ, పార్టీ కానీ కంఫర్ట్ జోన్లో లేదు. మా దృష్టి అంతా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ఎలా పరుగులెత్తించాలి అన్నదే తప్ప పదవి కాంక్ష కానీ ఎవరికి ఏ పదవులు కావాలన్న దాని మీద ఆ కోణమే లేదండి. సో కంఫర్ట్ జోన్లో ఉన్నామన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు శ్రీనివాస్ గారు. కాబట్టి ఇలాంటివి ఏమి వచ్చినా సరే ఇవి కూటమిలో నాయకుల అగ్రనాయకత్వం ఒక సింక్లో ఉంది కాబట్టి ఇవన్నీ అనవసరమైనటువంటి టాపిక్ డిస్కషన్స్. ఇది విఘాతం కలగకూడదు. కూటమికి విఘాతం కలిగితే ఆంధ్రప్రదేశ్ అవకాశం కల్పించారు శివశంకర్ గారు. ఇప్పుడు మనకి ఎవరికి వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఒక రాజకీయాల్లో ఏముంది, చిన్నదాన్నే ఒక డిబేటబుల్